వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన అధికార యంత్రాంగం. జిల్లాలో పలు మండలాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామాగ్రి సిబ్బంది. నేడు ప్రధాన నగరాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల బంగారం ధర 1,33,910 రూపాయలు. కిలో వెండి 5,000 రూపాయలు తగ్గి 2,10,000కు చేరిక. రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత. 3 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్కు చేరిన కనిష్ట ఉష్ణోగ్రతలు. నిజామాబాద్ నగరంలో వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప స్వాములు. నగర పురవీధుల గుండా అయ్యప్ప విగ్రహాల ఊరేగింపు. ఆకర్షించిన అయ్యప్ప భక్తుల నృత్యాలు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లు. శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వైభవంగా శ్రీ 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 కట్టమైసమ్మ దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. రాష్ట్రంలో 70% పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచారు. కామారెడ్డిలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్ నుంచి కంటేశ్వర్, రైల్వే కమాన్, గోల్ హనుమాన్, కిల్లా రఘునాథ చెరువు వరకు విగ్రహాల శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని కంటేశ్వర్లోని అయ్యప్ప ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఊరేగింపును ప్రారంభించారు. అయ్యప్ప ఆలయం నుండి స్వామివారి ఉత్సవమూర్తిని మాలధారులు, భజనలు, కీర్తనల నడుమ పుర వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపు రైల్వే కమాన్, కోట్ చౌరస్తా, గోల్ హనుమాన్, కిల్లా రఘునాథ చెరువు వరకు సాగింది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ ఊరేగింపు అనంతరం రఘునాథ చెరువులో స్వామివారికి చక్రస్నానం చేయించారు. ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. దారి పొడవునా పలువురు భక్తులు మంగళహారతులు, పూలతో అయ్యప్ప స్వాములకు అపూర్వ స్వాగతం పలికారు. అయ్యప్ప భక్తులు భక్తి గీతాలపై చేసిన నృత్యాలను అందరినీ అలరించాయి. నగరంలో అయ్యప్ప ఆలయం అంటే శబరి తలపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇందూరు అయ్యప్ప గత 26 సంవత్సరాల క్రితము సుమారు ప్రారంభించి దినదినాభివృద్ధి చెందుతూ వేలాది మంది అయ్యప్పని కొలుచుకుంటే వారి ఉన్నతి ఏదో ఎక్కడికో అనేక మంది ఇక్కడ సాక్ష్యం. ఈరోజు అయ్యప్ప ఆరట్టు అంటే ఆలయం నుండి ఇందూరు నగర ప్రధాన వీధుల గుండుగా బొడ్డెమ్మ చెరువు దాకా తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు అయ్యప్పల ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలోని ZPHS పాఠశాలలో ఆయా గ్రామాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వీకంగా సందర్శించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు తహసీల్దార్ వెంకటరావులకు మండల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 23 గ్రామాలుండగా దీనిలో 3 గ్రామ పంచాయతీలు వెంగల్పాడ్, ఇందల్వాయి తాండా, స్టేషన్ తాండా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కేకే తాండాలో సర్పంచ్ ఏకగ్రీవం కాగా మిగతా వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో మొత్తం 175 పోలింగ్ కేంద్రాలు
కేంద్రాలు ఉండగా 19 సర్పంచ్లకు 71 మంది పోటీ పడుతున్నారు. 102 వార్డులకు గాను 242 మంది పోటీలో ఉన్నారు. 498 మందిని అలర్ట్ చేసినట్లు వారు కలెక్టర్కు వివరించారు. నిజామాబాద్ ఆర్డీఓ రవి కేంద్రాన్ని పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని సూచించారు. అనంతరం ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బందికి వారికి కేటాయించిన బస్సుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు చోటు చేసుకోకుండా డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వినోద్ ఆధ్వర్యంలో ఇందల్వాయి ఎస్హెచ్ఓ జి సందీప్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజ్కాంతరావు, రామకృష్ణ, సూపరింటెండెంట్ నవీన్, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఓలు, జోనల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డిలో ఇందిరాగాంధీ చౌక్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో విజయోత్సవ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచారన్నారు. 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 20% కాంగ్రెస్ సర్పంచ్లు గెలిచారన్నారు. బిక్నూరులో, దోమకొండలో భారీ మెజార్టీతో గెలుపొందారు. 25 సంవత్సరాల తర్వాత బస్వాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 231 ఓట్లతో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందింది. రైతు భరోసా, ఫ్రీ బస్, ఇంద్రమైన్లు, సన్నబియ్యం వంటి పథకాలు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తామన్న కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయారు. మహిళలకు, యువకులకు, కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పెద్ద భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిపించినందుకు వాళ్ళకి అందరికీ చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూడా ఫేజ్ 1లో దాదాపు 4,000 చిల్లర సర్పంచ్లు 4,000 పైన ఉంటే దాంట్లో మేము 2,300 సర్పంచ్లు అంటే దాదాపు 50% అబోవ్ సర్పంచెస్కు గెలుచుకున్నాము. అంటే మండల్ గ్రామాల్లో చూస్తే మినిమం 60 కొన్ని చోట 75-80% సర్పంచ్లు కూడా రాష్ట్రంలో గెలవడం. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిరికొండ మండలం గోప్యాతాండా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిశారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో సిరికొండ మండలం గోప్యాతాండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా బూక్యా మంజుల సంతోష్ నాయక్, ఉప సర్పంచ్గా బూక్యా రమేష్, 1వ వార్డు మెంబర్ లలిత, 2వ వార్డు మెంబర్గా వినోద్, 3వ వార్డు మెంబర్గా చిలుకు, 4వ వార్డు మెంబర్గా రాములు, 5వ వార్డు మెంబర్గా కరీం, 6వ వార్డు మెంబర్గా సునీత, 7వ వార్డు మెంబర్గా సంజులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చందర్, మాజీ ఉప సర్పంచ్ లింగ, ఎస్టీ సెల్ బలరాం శంకర్ నాయక్, సుమన్, దేశీయ తాండా గ్రామ ప్రజలు, వేడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం సిరికొండ మండలం సర్పంచ్ తాండా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిశారు. వారికి అభినందనలు తెలిపారు. సర్పంచ్ తాండా సర్పంచ్గా మాలవత్ శోభా జీవన్, ఉప సర్పంచ్గా బాదావత్ గేని రామచందర్, 1వ వార్డు మెంబర్గా మాలవత్ మోహన్, 2వ వార్డు మెంబర్గా బూక్యా కవిత, 3వ వార్డు మెంబర్గా మేఘావత్ రావుజీ, 4వ వార్డు మెంబర్గా సభావత్ భోజా, 5వ వార్డు మెంబర్గా మాలవత్ సుశీలాలు వార్డు మెంబర్లుగా ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, తాండా నాయకులు లింబియా నాయక్, రాజేందర్, వినోద్, శేషు, వేడీసీ సభ్యులు నాగేష్, శ్రీరామ్, జేమ్లా, బలీసింగ్, చంద్ర, గణేష్, శ్రీను, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మన జీవన్ తర్వాత సంతోష్ ఇద్దరు కూడా వాళ్ళతో పాటు ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి కొండాపూర్ అంటే మరి తాండాలలో రాజకీయ చైతన్యం మన తండా నాయకులకు, కారబార్లకు అందరూ కూడా పేరు పేరున ఏమనుకోదు, అందరికీ రామ్. చాలా సంతోషం మీ అందరం కూడా కలుసుకున్నందుకు. ఎందుకంటే ఇలా మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. మరి ఆ రోజు గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించింది ఏంటంటే ఏ గ్రామాలలో గా ఎన్నికైతుందో. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ 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 కట్టమైసమ్మ దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ కట్టమైసమ్మదేవి 3వ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఈ ఆలయానికి కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, కార్యదర్శి డాక్టర్ పూర్ణచంద్రారావు, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ గౌడ్, యోగేష్, వినయ్, కార్యదర్శి లింగయ్య, పెద్దలు, గౌరవాధ్యక్షులు శంకరప్ప, కాలనీవాసులు అందరూ కమిటీ సభ్యులు వార్షికోత్సవ అమ్మవారి కళ్యాణం విజయవంతం చేశారు. చాలా మంది భక్తులు ఆలయానికి కళ్యాణంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథి కళ్యాణానికి మన నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్ష్మీనారాయణ, సాయిరాం, మాయావర్ తదితరులు ఈ కళ్యాణానికి హాజరయ్యారు. ఇందూరు నగరంలో గౌతమ్ నగర్లోని హౌసింగ్ బోర్డు దగ్గర అతి పురాతన కట్టమైసమ్మ గుడి మళ్ళీ పునర్నిర్మాణము, కొత్త మందిరం నిర్మించిన తర్వాత ఈరోజు 3వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు రమేష్ గౌడ్కు,
మరియు శంకరప్ప, డాక్టర్ సాబ్ పూర్ణచందర్ గారికి మరియు కమిటీ సభ్యులందరికీ మరియు గల్లీ వాసులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు భక్తవత్సలం ఢిల్లీ గారికి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కాంగ్రెస్ మైనార్టీ నాయకుల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నిన్న శుక్రవారం ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి కాంగ్రెస్ యువ నాయకులు ఆశీష్ వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. తదనంతరం పెద్దవల్గొట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లియాఖత్ అలీ కూతురు వివాహ రిసెప్షన్ నగరంలోని సారంగపూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న, నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం 2వ విడత ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్కు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జిల్లాలోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, సిరికొండ, జగ్రన్పల్లి మండలాల్లోని గ్రామాల్లో 14న ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో శనివారం ఉదయం వరకు రిపోర్ట్ చేయాలి. అందుకు 53 రూట్లలో వాహనాలు సమకూర్చారు. డిచ్పల్లి, దర్పల్లి, మాక్లూర్, నిజామాబాద్, జగ్రన్పల్లిలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో, ఇందల్వాయి, మోపాల్ జెడ్పీహెచ్ఎస్లో, సిరికొండలోని ప్రతిభ హైస్కూల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మొత్తం 1476 పోలింగ్ కేంద్రాల్లో 61 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా చోట్ల వెబ్ కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకుల ద్వారా పక్కా నిఘా ఉంచనున్నారు. గొడవలు జరగకుండా అదనపు పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం ధర 270 రూపాయలు తగ్గగా కిలో వెండి ధర 5,000 రూపాయల వరకు తగ్గింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న 1,23,000 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు 250 రూపాయలు తగ్గి 1,22,750గా ఉంది. అలాగే నిన్న 1,34,180 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు 270 రూపాయలు తగ్గి 1,33,910కి చేరుకుంది. ఇక అటు వెండి ధర 5,000 రూపాయలు తగ్గి కిలో 2,10,000 రూపాయలుగా ఉంది. కాగా దాదాపు 2 రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి. నేటి బంగారం ధర హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 1,22,750 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 1,33,910 రూపాయలుగా ఉంది. మాక్లూర్ మండలంలో 2వ విడత ఎన్నికల్లో భాగంగా అధికారులు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి చేరుకుంది. సిబ్బంది పోలింగ్కు సిద్ధమయ్యారని మండల ఎన్నికల అధికారి బ్రహ్మానందం తెలిపారు. మాక్లూర్ మండలంలో 2వ విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం 26 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా 19 గ్రామాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని మండల ఎన్నికల అధికారి బ్రహ్మానందం తెలిపారు. ఆర్డినరీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మన మాక్లూర్ మండలంలో కూడా పోలింగ్ పర్సనల్స్కు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు పోలింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వారికి 21 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా సర్పంచులు 65 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా 141 మంది వార్డులలో కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఆ 141 వార్డు కాక మిగతా సర్పంచులను పట్టుకుంటే మొత్తం కలిసి 180 వార్డులో కూడా ఈరోజు పోలింగ్ స్టేషన్లో రన్ అవుతుంది. కాబట్టి దానిలో భాగంగా మనకు ఈరోజు 411 మంది పోలింగ్ సిబ్బంది హాజరయ్యారు. వారికి అన్ని గ్రామాలకు పోలింగ్ జరిగే ప్రాంతాలకు అలాట్మెంట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వారికి టోటల్ పోలింగ్ సిబ్బందికి ఆయా గ్రామాలకు ఏ విధంగా అయితే అలాట్మెంట్ అయిందో వాళ్ళందరినీ పంపించడం జరిగింది. మండలంలో 108 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని సిబ్బంది తరలించారని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్టర్ గారికి కానీ ఎన్నికల అధికారికి కానీ మొన్న ఫస్ట్ ఫేజ్ చేసినప్పుడు రాత్రి 12:01 అయింది. లేడీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి రాత్రి పూట నిజామాబాద్కి బస్ సౌకర్యం కల్పించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా విన్నపాన్ని నెరవేర్చగలరని అధికారులకు విన్నవించుకుంటున్నాం సార్. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిచ్పల్లి మండలం కోరట్పల్లి తాండా, పాటి తాండా సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిశారు.
నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో టిచ్పల్లి మండలంలోని కోరట్పల్లి తాండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిశారు. నగరంలోని గూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో టిచ్పల్లి మండలం కోరట్పల్లి తాండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా బానోత్ సంగీత మహేష్, ఉప సర్పంచ్గా బాధవ తరుణ, 1వ వార్డు మెంబర్గా అల్లపు గంగారం, 2వ వార్డు మెంబర్గా పల్లపు లక్ష్మి, 3వ వార్డు మెంబర్గా గూగ్లు తనూష, 4వ వార్డు మెంబర్గా బాధవత్ మీరా, 5వ వార్డు మెంబర్గా మేఘావత్ మున్ని, 6వ వార్డు మెంబర్గా కోలా ప్రకాష్, 8వ వార్డు మెంబర్గా బానత్ మోహన్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తదనంతరం డిచ్పల్లి మండలం పాటితాండా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిశారు. వారికి అభినందనలు తెలిపారు. తదనంతరం పాటితాండా సర్పంచ్ లేవుడియా మీనా గంగాధర్, ఉప సర్పంచ్ లేవుడియా మహిపాల్ నాయక్, 1వ వార్డు మెంబర్గా చందర్, 2వ వార్డు మెంబర్గా గంగాధర్, 3వ వార్డు మెంబర్గా లేవుడియా అమ్మి గోపి, 4వ వార్డు మెంబర్గా లేవుడియా రాజు, 5వ వార్డు మెంబర్గా లేవుడియా నీలా కోటి, 6వ వార్డు మెంబర్గా లేవుడియా శోభలక్ష్మణ్, 7వ వార్డు మెంబర్గా బానవత్ సౌందర్య అశోక్, 8వ వార్డు మెంబర్గా మహిపాల్ నాయకులు ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, తాండా ప్రజలు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని కవాడిగూడలో తెలంగాణ జాగృతి నాయకురాలు కాలికి గాయంతో బాధపడుతుండడంతో రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కవిత ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆమె జాగృతి పార్టీ నాయకులు కవిత కాలిగాయంతో బాధపడుతూ ఉండడంతో కవాడిగూడలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పి అనంతరం అక్కడి నుండి బయలుదేరారు. అనంతరం అక్కడి నుండి హైదరాబాద్ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాపు ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఇక కవిత కొంతకాలంగా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మరోవైపు ప్రజలకు సైతం దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో రేపో మాపో కవిత తెలంగాణ జాగృతిని పార్టీగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. పోచమ్మ ఆలయం వద్ద అయ్యప్ప ఆరట్టులో పాల్గొన్న భక్తులకు పండ్లను, నీళ్లను అందజేసి సేవను చాటుకున్నారు. పోచమ్మ గల్లీ వద్ద అయ్యప్ప ఆరట్టు కార్యక్రమంలో పాల్గొని పండ్లు, నీళ్ల బాటిళ్లు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాజేంద్ర ప్రసాద్ బృందంచే నిర్వహించడం జరిగింది. జావీద్ అక్రమ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వినయ్, రాజేష్, ఆమరాజు, నాగరాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్నూర్ మండలం లచ్చన్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి సతీష్ కుమార్ గంగారం పటేల్ తెలిపారు. బ్యాటు గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. అశోక్ పటేల్ జాదవ్, మాజీ సర్పంచ్ గంగారం గ్రామస్తుల అధికారులతో సహకారంతో అధిక నిధులు మంజూరు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామంలో ఇల్లు కట్టుకునే వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే గ్రామంలో విద్య, వైద్యం, పరిశుభ్రత, ప్రజల సమస్యలు, వీధి లైట్లు, పెన్షన్దారులకు నూతన పెన్షన్ అమలు చేసే వరకు గ్రామ ప్రజలకు పంచాయతీ ద్వారా సేవలు అందిస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు వారి సేవల కోసం అందుబాటులో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి వారి యొక్క సమస్యలు, పనులను దగ్గరుండి చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17 నాడు అందరూ తప్పకుండా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. गुज़िश्ता 25 साल से मैं मेरे गांव की तरक्की के वास्ते कोशिश कर रहा हूं और 25 साल से मेरी पार्टी यहां पे चुन के आई और लोगों को सेवा देते आई. लोगों का भरोसा हमारे ऊपर है. इसलिए ये बारे में हम एक सतीश पटेल बोल के एक अच्छा स्पॉटलेस आदमी उसको हम उम्मीदवार बोल के सरपंच के उम्मीदवार के वास्ते రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో ఇంద్రమ్మ కాలనీలో గత 2 నెలలుగా నీటి కొరతతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శి దృష్టికి ఆయన బోర్ మోటార్ మరమ్మతులు చేయించడం జరిగింది. గత 2 రోజులుగా మోటార్ చెడిపోవడంతో రిపేర్ చేయించారని కోరడంతో కార్యదర్శి తమ సిబ్బందికి రిపేర్ చేయమని చెప్పినా పట్టించుకునేవారు కరవయ్యారు. కాలనీ వాసులు ఆ మోటార్ యొక్క నీటిని తాగడానికి తీసుకెళ్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు చుట్టుపక్కల వారు పలుమార్లు అక్కడ ఉన్న చెత్తను తొలగించాలని కోరినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత 10 రోజుల కిందట కాలనీలో ఒకరికి డెంగ్యూ వచ్చిందని తాగునీటి మోటార్ వద్ద చెత్త చెదరం మరియు పిచ్చి మొక్కలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరు మోటార్ చుట్టూ సిమెంట్తో కట్టి శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. అమృత్వార్ పండరి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన మాజీ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని బీఆర్ఎస్ మద్దూర్ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్ కోరారు. మద్నూర్ మండలంలో లచ్చన్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, మోసపూరిత హామీలను నమ్మవద్దని బీఆర్ఎస్ మద్నూర్ మండల అధ్యక్షుడు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా అభివృద్ధి పనులు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రజలు ఆశించిన సంక్షేమ పథకాలన్నీ మాటలకే పరిమితమయ్యాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన గ్రామాల్లో ఇంద్రమేన్లు, పెన్షన్, రేషన్ కార్డులు తొలగిస్తామని భయపడితే భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరూ ప్రజల సమస్యల
అర్థం చేసుకునే నాయకులని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. గ్రామం అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి అమృత్వార్ పాండారిని కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పండరి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయగలరని కోరుతూ మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన హనుమంత్ సిండే గారు బలపరిచిన కేసీఆర్ గారి యొక్క అభ్యర్థి పండరిని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నాను. మండల బీఆర్ఎస్ పార్టీ యొక్క అధ్యక్షుడు నేను బన్సి పటేల్. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత 3 రోజులుగా 28 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని, ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ ప్రదేశాలు, శివారుల్లో చలిగాలులు తీవ్రత మరింతగా ఉండడంతో వణికిపోతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చర్మం పగుళ్లు బారడం, కళ్ళు నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై మంచు దుప్పటి పరుచుకుంటోంది. అనేక జిల్లాల్లో ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తూ ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. హైదరాబాద్లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్లో 5.6 డిగ్రీలు, మెదక్లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదేవిధంగా రాష్ట్రంలో శని, ఆదివారాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పచ్చల నడుకుడ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో ముద్రాజ్ సంఘ సభ్యులు పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని పురోహితులు శివకుమార్ శర్మ మంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి వనదేవత 3వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు గణపతి పూజ, చక్రతీర్థం, కుంకుమార్చన, పుష్పయాగం, బలిహరణం, చండీయాగం, మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కుంకుమార్చన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ మహిళలు ప్రతి ఇంటి నుండి వచ్చి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు శివకుమార్ శర్మ, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది. అజ్మీర్ దర్గా వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం నుంచి అజ్మీర్కు డిసెంబర్ 21న ప్రత్యేక రైలు వెళ్తుంది. దిగువ మార్గంలో అజ్మీర్ నుంచి మచిలీపట్నం రైలు డిసెంబర్ 28న ఉంటుంది. ఈ రైలు నిజామాబాద్, పెద్దపల్లి మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. ఈ ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లోని గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, కరీంనగర్, లింగంపేట, జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ జంక్షన్, బాసర రైల్వే స్టేషన్లలో స్టాప్ సదుపాయం కల్పించారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ప్రముఖ జ్యోతిర్లింగాలైన ఛత్రపతి శంభాజీ నగర్ దగ్గరలోని భీమశంకర్, కృష్ణేశ్వర్, ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయాలను దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. భక్తులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. రిక్షా పుల్లర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి శివకుమార్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఏరియాలో రిక్షా పుల్లర్స్ కార్మికుల యూనియన్ ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో సమావేశంలో ఐఎఫ్టీయూ నగర కార్యదర్శి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రిక్షా పుల్లర్స్ కార్మికులు మార్కెట్ కమిటీ గంజ్ ఏరియాల్లో, కిషన్ గంజ్ ఏరియాల్లో మూటలు మోస్తూ రిక్షా నడిపిస్తున్నారని, అలాంటి కార్మికులకు గతంలో రిక్షా పుల్లర్స్ కార్మికులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వీరిని ఆదుకోవాలని కోరారు. రిక్షా పుల్లర్స్ కార్మికుల కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం సంక్షేమ బోర్డు తీసుకొని వస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వీరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన తర్వాత కార్మికుల్ని ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వం నుంచి రిక్షా పుల్లర్స్ కార్మికులకు ఫ్రీగా రిక్షాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిక్షా పుల్లర్స్ యూనియన్ అధ్యక్షులు రైస్, కార్యదర్శి వకీల్, కోశాధికారి శంకర్, కార్యవర్గ సభ్యులు శేఖర్, ఖలీల్, దాదు, సలీం తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుంచి నిజామాబాద్, గాంధీగంజ్ నుంచి ఇక్కడ శ్రద్ధానంద్ గంజ్ వరకు కూడా
రిక్షా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం కూడా కల్పిస్తలేదు. ఏదైతే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్లై చేసుకొని ఉన్నారు, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నదో ఆ డబుల్ బెడ్రూమ్లకు ఆ రోజుల్లో అప్లై చేసుకొని 5 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ వాళ్ళకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. బాల్కొండలో శాంభవి ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆకర్షించింది. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు సుమారు 250 శాకాహార వంటలను ఇంట్లో తయారు చేసి ప్రదర్శించారు. ఎస్ఐ శైలేందర్, పాఠశాల చైర్మన్ మధుసూదన్ రాజు, కరెస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపల్ మంజుల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు సినీ ఫక్కీలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడబ్గల్ మండలానికి చెందిన నరేందర్ రెడ్డి యూనియన్ బ్యాంక్ నుండి 1,30,000 రూపాయలను డ్రా చేసి 55,000 రూపాయలను తన స్నేహితుడికి ఇచ్చి మిగతా 75,000 రూపాయలను బైక్లోని పెట్రోల్ ట్యాంక్పై ఉన్న కవర్లో పెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పుగా తీసుకున్న రుణాన్ని కట్టేందుకు బ్యాంక్ వద్దకు వెళ్లగా బాధితుడు వెళ్లిన చోట ఫోన్ మాట్లాడుతూ బైకు దిగే సమయంలో 3 గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరు తన భుజాన్ని తట్టి కింద మీ డబ్బులు పడ్డాయని చెప్పి తన దృష్టిని మళ్లించారని చెప్పారు. సదరు బాధితుడు కింద పట్టు డబ్బులు తీసుకునే సమయంలో మిగతా ఇద్దరిలో ఒక వ్యక్తి బైక్ కవర్లో ఉన్న డబ్బులను తీసుకుని వేరే బైక్ పై ఉన్న వ్యక్తితో కలిసి పారిపోయాడని చెప్పారు. సదరు బాధితుడు నరేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాన్సాల్లో ఆంధ్ర బ్యాంక్లో 1,30,000 డ్రా చేసుకునే డబ్బులు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు వెళ్ళాను. అక్కడ ఒకటి ఫ్రాంక్లిన్ ఉండే, అక్కడికి మా ఫ్రెండ్ కూడా వస్తే అతనికి 55,000 ఇచ్చాను. ఇంకా 75,000 రూపాయలు కవర్లో ఉన్నవి. కవర్లో పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు, చెక్ బుక్, 75,000 రూపాయలు బండి మీద పెట్రోల్ ట్యాంక్ మీద కవర్ మీద పెట్టుకొని యూటర్న్ చేసుకుని ఎస్బీఐ ముందుకు వచ్చిన ఎస్బీహెచ్లో ఉన్న లోన్లు కట్టదామని డబ్బులు తీసుకొని వస్తుంటే నేను దిగే లోపలనే నా భుజం తట్టి. సిరికొండలో స్థానిక సంబరానికి సర్వం సిద్ధమైంది. వివరాలు చూద్దాం. సిరికొండ మండలంలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమైంది. ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్రావు ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించారు. సిరికొండ మండల వ్యాప్తంగా 30 గ్రామ పంచాయతీలుండగా 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 24 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 83 మంది పోటీ పడగా 447 వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండల వ్యాప్తంగా 218 బూతులకు గాను ఎన్నికల సిబ్బంది పీఓలు 218, ఓపీఓలు 268 మంది సిబ్బంది 5 రూట్లలో తరలి వెళ్లారు. పటిష్టమైన బందోబస్తు పోలీస్ శాఖ దర్పల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. సాలూరా గ్రామ అభివృద్ధి ధ్యేయమని నూతన సర్పంచ్ సొక్కం లావణ్య రవి తెలిపారు. సాలూరా మండలంలోని సాలూరా గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సొక్కం లావణ్య రవి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ఎల్లవెల్లలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తనను ఆదరించిన గ్రామ ప్రజలు, గ్రామస్తులు, రాజకీయ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మన సాలూరా గ్రామ ప్రజలకు నా వెన్నుంటి అందరూ నాతో సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన మన సాలూరా గ్రామ ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు. నన్ను గెలిపించినందుకు మన సాలూరా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనకు ఏం కావాలన్నా నేను అడిగి తీసుకొచ్చి మన ఊరిని బాగు చేస్తానని, మన రోజు చేపిస్తానని తెలియజేస్తున్నాను. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,500 రూపాయలు పలకగా 1 కేజీ వెండి ధర 1,95,000 రూపాయలు పలిగింది. అలాగే వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,910 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో 2వ విడత ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన అధికార యంత్రాంగం. జిల్లాలో పలు మండలాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామాగ్రి సిబ్బంది. నేడు ప్రధాన నగరాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల బంగారం ధర 1,33,910 రూపాయలు. కిలో వెండి 5,000 రూపాయలు తగ్గి 2,10,000కు చేరిక. రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత. 3 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్కు చేరిన కనిష్ట ఉష్ణోగ్రతలు.
నిజామాబాద్ నగరంలో వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప స్వాములు నగర పురవీధుల గుండా అయ్యప్ప విగ్రహాల ఊరేగింపు ఆకర్షించిన అయ్యప్ప భక్తుల నృత్యాలు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసిన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లు శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వైభవంగా శ్రీ 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 కట్టమైసమ్మ దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. రాష్ట్రంలో 70% పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిచారు. కామారెడ్డిలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.